వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పాల సప్లైకి సంబంధించిన టెండర్ ని దక్కించుకున్న కాంట్రాక్టర్ విరిగిపోయిన పాలను విక్రయిస్తున్నాడు. పాలు పాడైపోయాయని భక్తులు ఎంత చెప్తున్నా తనకేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. దీనిపై అధికారులకు చెప్పినా వాళ్ళు కూడా నిర్లక్ష్యంగానే సమాధానం చెప్తున్నారన్నది భక్తుల ఆరోపణ. ఎంతో నిశ్చితగా వచ్చాం ఇక్కడికి. దేవుడు అంటే పెద్ద ఇదిగా చూసుకుందని చెబితే వీళ్ళు ఏం చేశారంటే ఇరిగిపోయిన పాలేశారు. ఒకటే దేవుడికే కదా పర్వాలేదని చెప్పేసి అనే మాటలు మాట్లాడారు. మేము ఎంతో నిష్ఠగా భగవంతుడి కోసం ఇక్కడికి వస్తే వాళ్ళు చేసే పనిది. ఇక్కడ ట్రస్ట్ ఎలా నడుతుందో లేదో క్లియర్ గా మాకు అర్థం కావట్లేదు. సో ఇలా దౌర్జన్యం పెరుగుతుంది సార్. పాలు డబ్బులు అయితే తీసుకున్నారు, ఇచ్చారు. నేను కూడా ఇంకా ఎక్కువ డబ్బులు కూడా దేవుడి గారికి సమర్పించుకోవాలని కూడా వేశాను సార్. హుండీలో డొనేట్ చేద్దాం అనుకున్నాను నేను. సో ఐ డ్రాప్ ఇన్ హుండీ. సో మాకు ఇంత అన్యాయం చేయకూడదు సార్. నేనే కాదు, ఎవరైనా పబ్లిక్ వచ్చినా కానీ ఇలా అన్యాయంగా విరిగిపోయిన పాలు ఇస్తే దేవుడి మోసము అనేది చూడండి సార్. దేవుడికి అది కుదిరిపెట్టారు.